మీ కళ్ళ ముందే కనిపిస్తుందమ్మా. ఏం క్లీనింగ్ చేశారు చెప్పండి మీరే. కనిపిస్తూనే ఉంది. ఎన్ని రోజులైంది మాపింగ్ లేక? తెలుస్తూ ఉన్నది చూస్తుంటేనే. పైగా ఆవిడ నాకు రీజన్స్ మీద రీజన్స్ చెప్తా ఉన్నది. దోబి లేరా అండి వీళ్ళకు పిల్లలకు? మరి ఎందుకు పిల్లలు అన్ని బట్టలు ఉతుక్కొని వాళ్ళ రూమ్లో వాళ్ళే ఆరేసుకున్నారు అన్ని రూమ్స్లలో? దోబి కమ్స్ ట్వైస్ అ వీక్ అండి. ఇలా కుట్టుకుంటుంది అండ్ వి హావ్ అ అదే మీరే చూసారు కదా అన్ని రూమ్స్లలో దే వాష్డ్ ఇట్ అండ్ వాళ్ళే ఆరడానికి వేసి వెళ్ళారు. ప్రతిదీ నాట్ ఓన్లీ ద ఇన్నర్ వేర్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పారు? 6th and 5th క్లీన్ చేశానని చెప్పారు కదా. దీన్ని క్లీనింగ్ అంటారా? నేను లాస్ట్ టైం ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేసినప్పుడు చెప్పాను ఎనఫ్ ఆఫ్ ర్యాక్స్ పెట్టండి వాళ్ళకు. ఎక్కడ పెట్టారమ్మా ఎనఫ్ ఆఫ్ ర్యాక్స్? ఎక్కడున్నాయి? రూమ్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి మేడం చెప్పండి. 5 బెడ్స్. కొత్త బిల్డింగ్లో ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ ఉంది. షిఫ్ట్ చేసిన తర్వాత మాట్లాడింది. షిఫ్ట్ చేయకముందు ఏప్రిల్ నుండి పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఏప్రిల్ నుండి ఇక్కడే ఉన్నారు. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఇయర్కి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏప్రిల్ నుండి. అప్పుడు కొత్త బిల్డింగ్లోకి డైరెక్ట్గా షిఫ్ట్ చేయాలి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టి జూలై 21st మేము మీకు సిక్ హాలిడేస్ ఇస్తామని చెప్పి ఇక్కడే పెట్టి కొత్త అంటే ఆ మూవీలో చెప్తారు చూడు, కోడిని వేలాడదీసి కోడిని చూసుకుంటూ రైస్ తినమని. మీరు అలా చెప్తున్నారు. అలాగే చెప్తున్నారు. సివిల్ వర్క్స్ కాబట్టి కొంత పవర్ లేకపోయింది. అవునమ్మా, డెఫినెట్గా సివిల్ వర్క్స్ అంటే టైం పడుతుంది కదా. పట్టినప్పుడు పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి? మీరు ఫీజెస్ తక్కువ తీసుకోవట్లేరు కదా. అదే ఓల్డ్ బిల్డింగ్లో పెట్టాము, బాయ్స్ హాస్టల్లో పెట్టాము, బాయ్స్ బిల్డింగ్ ఇది అని చెప్పి మీరు ఫీజెస్ తగ్గించారా? తగ్గించలేదు కదా.